న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందు క్షేత్రం కాశీలో నిర్వహించే కోటి లింగాభిషేకమునకు యానం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో మహిళలు గత 4 రోజులుగా శివలింగాలను తయారు చేసే పనిలో పడ్డారు. ఈ క్షేత్రం కాశీలో నిర్వహించే కోటి లింగాభిషేకమునకు యానం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో మహిళలు గత 4 రోజులుగా శివలింగాలను తయారు చేసే పనిలో పడ్డారు. సుమారు 40,000 వరకు శివలింగాలను తయారు చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమానికి భక్తులు వచ్చి తయారీలో పాలు పంచుకుని శివుని ఆశీస్సులు పొందగలరని ఆర్య వైశ్య సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రుద్రాభిషేకానికండి. ఇవి మాకు రాజమండ్రి వాళ్ళ ద్వారా అమలాపురం కృష్ణవేణి గారు పంపించారండి. మాకు ఇవి దీని తయారు చేయడానికి మేము వ్యానో ఈ వైశ్య కళ్యాణ మండపంలో పెట్టుకున్నామండి. ఇవాళ 4వ రోజు, ఇంకా ఇంకొక 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇవి రుద్రాభిషేకం చేయడానికి కాశీ వెళ్తాయండి. అదండి తయారు చేయడానికి మా చుట్టుపక్కల ఊళ్ళందరినీ, తాళరేవు, పక్కన గుర్తుందివి, నీలపిల్లి, అన్ని ఊర్ల నుంచి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. దీనికి ఎవరైనా వచ్చి, భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తయారు చేయొచ్చండి. దీనికి కులం, మత భేదాలు ఏమీ లేవండి, అందరూ తయారు చేయొచ్చండి. దీనికి పొద్దున 10 గంటల నుంచి మేము రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామండి. ఇంకొక 10 రోజుల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇక్కడ 2 లక్షలు చేయాలని మా టార్గెట్ పెట్టుకున్నాం. 40,000 చేసాము.
దర్యాలతిప్ప ఎస్సీ సొసైటీ భూములను పరిశీలించిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇటీవలే భారీ వర్షం కురవడంతో గోదావరికి ఆనుకుని ఉన్న తాత్కాలిక గట్టు కృంగిపోవడంతో రైతులు సమస్యను గొల్లపల్లి దృష్టికి తీసుకుని రావడంతో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపి ఉన్నతాధికారులకు సమస్యను వివరించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. రైతులతో మాట్లాడుతూ యానాంలో గల చమురు సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కోరుకొండ ఆనందరావు, సెక్రటరీ కొల్లు మాధవస్వామి, సబ్బతి శ్రీనివాస్, కమిడి బాలయోగి, కోరుకొండ బాలయోగి, గిడ్ల వెంకన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంప్ ముగింపు సభ, చిన్నారులకు బహుమతి ప్రదానోత్సవం క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు తదితరులు బహుమతులు అందజేశారు. ముగింపు సభలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సమ్మర్ క్యాంపుకు వన్నె తెచ్చారు. ప్రతి ఏటా ఇటువంటి క్యాంపులు నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి హైస్కూల్ కరస్పాండెంట్ ఆదినారాయణ వర్మ, మాజీ ఎంపీటీసీ పబ్బినేడి మణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి బాబురావు, భవన నిర్మాణ కాంట్రాక్టర్ అబ్రహం, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పొన్నాడ పేరయ్యరాజు, యూటీఎఫ్ నాయకులు తాతారావు, వీరేంద్ర, వడ్డీ ఏడుకొండలు, ఉంగరాల బూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ ఎన్ దిల్లేశ్వరి రెడీగా ఉండాలి. జన విజ్ఞాన వేదిక మన టెలిఫోన్ నాయకురాలు అందజేస్తారు. సార్ ఇలా చూడండి. ఓకే. అందరికీ ప్రైజులు వచ్చాయా? సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో ముగింపైంది, సక్సెస్ఫుల్ గా రన్ అయింది కదా. ఒకసారి గట్టిగా ఆర్ యు రెడీ? దేనికి రెడీ? రేపటి నుంచి తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా. సో ఆర్ యు రెడీ? బాగా ఎంజాయ్ చేశారా? ఓకే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం అన్నంపల్లి వద్ద జాతీయ రహదారిపై కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం అన్నంపల్లి వద్ద జాతీయ రహదారిపై కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇరువురు డ్రైవర్లకు గాయాలు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులకు గాయాలు. చికిత్సకై ఆసుపత్రికి తరలింపు.
కాలేదు ఆమె కూడా అలా ఉందండి. మీరు ఎలా తింటున్నారా? వెనక్కండి చూడతరలేదు కూర్చున్నానండి. మీరు కొనుక్కున్నప్పుడు ఏం తెల్లదండి గుడికి. ఏమ్మా ఎలా జరిగింది చూసావా నువ్వు? అవన్నీ అలా గుర్తేసి అదే గుర్తుందండి. సడన్ బ్రేక్ వేసాడండి ఆయన సడన్ బ్రేక్ వేసాడండి. బస్సు అయినా సడన్ బ్రేక్ వేసాడు. ఏం గుర్తులే సడన్ బ్రేక్ వేసాడు ఆయన. లేదండి పెట్టి సబ్బుల్లో మామూలుగా వస్తుంది అతను అలా సడన్గా అలా గుద్దేసాడు. సడన్ బ్రేక్ అయ్యమని అందరికీ దెబ్బలు తెలుస్తాయండి. మూతులు కట్టని కానీ చంద్రబాబు తగలదండి. ఇంకా పిల్లడితో వస్తున్నాయండి. పిల్లడికి తగలదండి. ఇంకా అమ్మాయికి తెలుస్తుంది రక్తం పొలంలో రక్తమైంది. ఎప్పుడు నాకు బస్సులు అంటే వచ్చాను. ఎప్పుడు మాకు యాక్సిడెంట్ తిరుపతి వెళ్తా అన్నీ వెళ్తాను. ఇప్పుడే ఫస్ట్ టైం అండి నాకు ఇవన్నీ కోసిపోయింది. ఎంతమంది తగిలి ఉంటాయమ్మా గాయాలు? అందరికీనండి బస్సులో అందరికీ. ఎంతమంది ఉన్నారమ్మా గాయం? బస్సు అంతా నిండిపోయిందండి. ఎంతమంది మాకు లెక్కలేదండి. నుంచుని కూడా ఉన్నారండి జనాలండి. చాలా ప్రమాదం అండి. మా దేవుడు కాబట్టి అండి ఏడుకోవడంలో దొరుకుతుంది దేవాళ్ళ. లేకపోతే చాలా ప్రమాదం అండి. బిడ్డకు వెళ్తే ఎంత ప్రమాదం అండి మాకు. ఒకసారి నువ్వు లేక రండి. లైట్ కూడా అమ్మ మీకు ఎక్కడ పాలిత ప్రాంతమైన యానాం ఇటీవలే వ్యసనాలకు బానిసలై సులభ మార్గాలను ఎంచుకుని యానాం పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లను పసిగట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగలపై ఎస్పీ రాజశేఖరన్ నేతృత్వంలో సిఐ షణ్ముగం ఆధ్వర్యంలో ఎస్ఐ మురుగానందన్ పర్యవేక్షణలో పట్టణంలో నిఘా పెట్టడంతో ఇరువురు చిక్కారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఇటీవలే వ్యసనాలకు బానిసలై సులభ మార్గాలను ఎంచుకుని యానాం పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లను పసిగట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగలపై ఎస్పీ రాజశేఖరన్ నేతృత్వంలో సిఐ షణ్ముగం ఆధ్వర్యంలో ఎస్ఐ మురుగానందన్ పర్యవేక్షణలో పట్టణంలో నిఘా పెట్టడంతో ఇరువురు చిక్కారు. వీరి నుంచి 1,37,000 రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టి యానాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేరే ఊరు వెళ్లేటప్పుడు పక్కవారికి ఇరుగు పొరుగు వారిని చూస్తుండమని తెలిపి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అన్ని పెట్టేయండి సార్, ఇలా ఎదరట్టండి, నిలబెట్టేయండి అన్ని. స్టాప్ అంతా స్టాప్ అంతా వెనకరండి. వీడియో చేస్తా నీ సంబంధం ఏంటి ఇక్కడ వెళ్ళాను అసలు ఎక్కడికి వచ్చి On 19/3/2024, one housebreaking taking place at Nawaz Nagar, and another theft taking place at Ganapati Nagar on 1/5/2024. LED TV, fridge, splinter, mini card, all worth of rupees 1,50,000 taken away by the unknown accused persons. After that, we formed a separate team, the crime team, inquired in the local area and secured 2 persons. Then we interrogated those accused persons. They confessed that they had committed offence at Nawaz Nagar and Ganapati Nagar. Based on their confession, we recovered the stolen properties. In this occasion, I congratulate my CA Yanam and SHO Yanam and the crime team they have taken good efforts to work out the case. Now, one more thing, yesterday one tobacco seller was arrested as he was found in possession of hookah products like Mirage tobacco and Vimal 52, as they were found selling the tobacco products within the 100 meter radius in the schools. We seized 5,000 packets worth of rupees 15,000. In addition to that, for the coming counting, we have formed 150 security personnel for the counting bandobast duty at SRK College to avoid any untoward incident during the counting process. Thank you. పాలిత ప్రాంతమైన యానాంలో ఫెర్రీ రోడ్లో వెలిసియున్న శ్రీ కాళీకృష్ణ భగవాన్ ఆశ్రమం నందు భక్తుల సహకారంతో ఏకాహం అత్యంత వైభవంగా నిర్వహించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఫెర్రీ రోడ్లో వెలిసియున్న శ్రీ కాళీకృష్ణ భగవాన్ ఆశ్రమం నందు భక్తుల సహకారంతో ఏకాహం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కమిటీ వారు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యానాం మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. ఓం నమో కాళీకృష్ణ బాబు గారి జై. ఓం నమో కాళీకృష్ణ భగవాన్ గారికి, జగన్మాత శ్రీమతి సీతామహాలక్ష్మి తల్లి గారికి జై. ఓం నమో కాళీకృష్ణ భగవాన్ గారికి జై. ఓం నమో కాళీకృష్ణ భగవాన్ గారికి జై. జగన్మాత శ్రీమతి సీతామహాలక్ష్మి తల్లి గారికి జై. ఓ సిద్ధాని ముద్ర ఓ కాళీకృష్ణ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.